బిజినెస్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి. సో మమ్మల్ని బిజినెస్ లకి పరిచయం చేసిన వ్యక్తులు శ్రీనివాస్ పడవన్ సార్ అండ్ శివాని మేడం. థ్యాంక్ యూ సో మచ్ మై ఎంప్లాయీస్ అండి. సో అదేవిధంగా ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు పురుషోత్తమ దాస్ సార్ పూర్ణిమ మేడం. ఒకసారి అప్లాస్ ఇవ్వచ్చు. బిజినెస్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా. చూడండి, ఒక సాధారణ హౌస్ వైఫ్, ఒక మహిళ ఈ రోజు మీ ముందు ఒక సెలబ్రిటీ లైఫ్ గా మాట్లాడుతూ ఉన్నది. నేను తీసుకున్న డిసిజన్ ఒక 700 రోజులు మమ్మల్ని ఈ రోజు మాత్రమే నిల్చోబెట్టగలిగింది. సో మేడం మీరేం సంపాదించి ఇంత మాట్లాడుతున్నారని చెప్పేశారని అనుకోవచ్చు. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సో అందరం ఇప్పటిదాకా షాప్ చేంజ్ చేయమని చెప్పారు కదా, మేము కూడా షాప్ చేంజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మేము కూడా కొత్త షాప్ కి వెళ్ళాం, కొత్తగా అనిపించింది. ఇప్పుడు చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, భక్తుడికి భగవంతుడికి మధ్య అనుసంధానం అంబికా దర్బార్ మధ్య వస్తుంది కదా. మేము కూడా కిరాణా షాప్ ఉండేటువంటి అనుబంధం వదిలిపెట్టుకొని వెస్టీజ్ షాప్ అనుబంధానికి వెళ్ళాం. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ మంత్ మేము కొనుక్కోవడం ద్వారా మా అకౌంట్ లో ఒక 154 రూపాయలు పడ్డాయి. సో అప్పుడు అనిపించింది, ఈ భగవంతుని వదిలిపెట్టి ఇంకో భగవంతుని పట్టుకుంటే డబ్బులు వస్తాయి కదా, ఇదే కంటిన్యూ చేస్తే భక్తులం అయిపోతాం కదా అని ఆలోచిస్తాం. సో అట్లా 156 రూపాయలు వచ్చింది. సెకండ్ మంత్ ఒక 154 రూపాయలు రావడం జరిగింది. సో అవేవో ప్రోడక్ట్స్ కాదండి. సో చాలా మంది పాత వాళ్ళు ఉంటే అందరికీ తెలుసు, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంటే దానికోసం వాడడం జరిగింది. సో ఏది ఉంది, ఏ ప్రాబ్లం అని అనుకుంటే యూట్యూబ్లో నా పేరు సర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సో అట్లా వాడడం జరిగింది. థర్డ్ మంత్ లో అనిపించింది, చాలా మంది ప్రాబ్లమ్స్ తో బాధపడతా ఉన్నారు. ఈ భగవంతుని వదిలేసి ఆ భగవంతుని దగ్గరికి వెళ్తే డబ్బులు కూడా వస్తాయి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా జనాలు కావాలి అని చెప్పేసి నేను సార్ కూర్చొని ఆలోచించినాం. ఏంటిదంటే చెప్పారు కదా మేడం కూడా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని. మా సార్ దగ్గర కూడా ఒక 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, గవర్నమెంట్ టీచర్. ఓకే, సో అక్కడ సార్ స్టార్టింగ్ సాలరీ నుంచి 15 సంవత్సరాల వరకు ఎంత పెరిగింది అంటే ఒకటే దగ్గర ఆగింది, 1,00,000. ఓకే, సో దానికోసం సార్ ఏం చేయాల్సి వస్తుంది అంటే మార్నింగ్ ఇంట్లో నుంచి 7 గంటలకు బయలుదేరాలి, 100 కిలోమీటర్స్ జర్నీ చేయాలి, మళ్ళీ 7 గంటలకు ఇంటికి రావాలి, మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు జర్నీ చేయాలి. సో అక్కడ తంపైపోతే నడుస్తుందా అండి? సార్ నాకు కాలు చేతులు బాగా గుంజుతానే మా మేడంకు పంపిస్తానే వాళ్ళ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తాడు. అక్కడ ఎవరు వాళ్ళే ఖచ్చితంగా సారే పోవాలి కదా. సో అక్కడ వచ్చేది ఏమైనా డబ్బులు ఉందా? ఒకటే 1,00,000. మరి 1,00,000 ఈ జనరేషన్ లో సరిపోతుందా? సరిపోదు. సో మేము కూడా షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది మాకు కూడా వ్యక్తులు వచ్చి చెప్పడం జరిగింది. సో గ్రేట్ లీడర్స్, మేము కూడా నమ్మినాం. వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకోవడం ద్వారా 2 నెలల ఇన్కమ్ అనేది వచ్చింది. తర్వాత మాకు అనిపించింది, 15 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తా ఉన్నారు, ఒక్క ఇంక్రిమెంట్ కోసం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏదో సంవత్సరంలో షాప్ చేంజ్ చేసి ఒక 1 ఇయర్ ఒకేసారి ఉంటే 1,00,000 రూపాయలు వస్తాయట, చూద్దాం ఎంతవరకు నిజమా అని చెప్పేసి మేము కూడా స్టార్ట్ చేసినాం. కానీ ఆ ఒకనొక టైంలో మేము ఏం చేస్తామంటే నేను సార్ కూర్చొని మన జీవితం వెళ్ళిపోతా ఉన్నది. సో 1 ఇయర్ లో మనం ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు, ఇందులో నిజంగా డబ్బులు ఉన్నాయా, ఒకవేళ ఈ డబ్బులు వస్తే మనం ఏం చేయాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ డబ్బులు అనేది క్లారిటీ ఉండగలగాలి ఏం చేయగలం. సో క్లారిటీ లేదనుకోండి, మనకి 10 లక్షలు మనం ముందు పెట్టినా మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఎస్ అర్థం. అదే మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నప్పుడు ఇవి ఏం చేయాలనే క్లారిటీ మీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా 100 రూపీస్ పట్టుకొని మనం ఏదో ఒకటి చేయొచ్చు. సో నేను సార్ ఇద్దరం కూర్చొని డిసైడ్ చేసుకున్నాం, మనము ఒక 1 ఇయర్ లో ఒక 1 లాక్ వస్తే మనం ఏం చేయగలుగుతాం, ఉన్న లైఫ్ కంటే లగ్జరీ ఎంజాయ్ చేయగలుగుతామా, బేకార్గా పోతామా? మీరే చెప్పండి, లగ్జరీ చేస్తామా లేదా? సో లగ్జరీ చేయగలుగుతామని ఆలోచించాం. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాక 4 నెలలకి అకౌంట్ లో ఒక 10 రూపాయలు పడతాం, 10,000 రూపాయలు పడ్డాయి. బాగుందా లేదా? చూడండి, 1,00,000కి ఒక 10,000 యాడ్ అయిందా లేదా? కొంచెం ఖర్చు కూడా లగ్జరీ అయితే కావా. సో ఇట్లా చేస్తున్న క్రమం లోపల సెకండ్ 5th మంత్ వచ్చేసి ఒక 15,000, తర్వాత 18,000, 20,000, 26,000, 30,000 వచ్చినాయి. ఇప్పుడు ఆలోచించండి, ఒక డిగ్రీ చదువుకున్న ఒక హౌస్ వైఫ్ ని, ఒక సాధారణ మహిళ నార్మల్ పని ఏం చేస్తుందండి? పిల్లల్ని స్కూల్ కి రెడీ చేసి పంపాలి, హస్బెండ్ పంపించాలి, అత్తమ్మని చూసుకోవాలి, ఇంట్లో ఏదైనా ఉంటే ఆ పని మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎస్ఆర్నో అన్లిమిటెడ్ బ్యాలెన్స్ ఎందుకు వేస్ట్ చేయాలి? ఈ మీషో అమెజాన్ ఎందుకు చూడాలి? ఇదే కాల్స్ బయట చేద్దాం, వాళ్ళకు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం ఉన్నది కదా అని ఆలోచించి స్టార్ట్ చేసినాము. సో అట్లా చేస్తున్న క్రమం లోపల ఈ సాధారణ ఒక హౌస్ వైఫ్, ఒక మహిళ, సో ఒక మదర్ గా ఇంట్లో ఉండే ఆమె ఈ రోజు ఒక సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. బాగుందా లేదా? మరి అవకాశం మీకు కూడా ఉందా, మాకు ఒక్కరికే ఉందా? అందరికి ఉంది కదా. సో మీరు హౌస్ వైఫ్ ఉంటారండి ఇక్కడ, అందరూ అదే పని కదా. హౌస్ వైఫ్ అంటే మనం ఖాళీ ఉంటామా? మరి అట్లా
కూడా ఏం లేదు, కానీ గుర్తింపు ఏమున్నది మన హౌస్ వైఫ్ ఏమున్నది. ఎస్ అన్నాం. కానీ ఎప్పుడు కూడా మనం హౌస్ వైఫ్ అనుకోకుండా ఒక గొప్ప లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మిమ్మల్ని ఈ రోజు ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చిరో వాళ్ళ చేయి మీరు పట్టుకొని కమింగ్ ఒక 365 డేస్ గా మీరు కూడా ఒక మంచి సెలబ్రేట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా పుణ్యం కాదు. లీడర్స్ మిమ్మల్ని నమ్మి ఆడాలి, ఒక ఎటు పోవాలని తిరుగుతుంది, అవునా కదా? సో నాకు కూడా అలానే తిరిగింది. సో ఆ 30,000 తీసుకొని నేను ఏం చేసిన అంటే ఇంకా కొన్ని జమైన డబ్బులు అని ఉండే. సో ఎప్పుడే నాకు చాలా డ్రీమ్ ఉంటుండే ఒక బండి నడపాలని. సో ఆ మనీ అంతా తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాం, డ్రీమ్ అక్కడే ఉంది కాబట్టి షోరూమ్కి వెళ్ళిపోతాం. సో అక్కడికి వెళ్ళేసి 1,10,000 ప్లెజర్ ఎక్స్ప్రెస్ స్కూటీ తీసుకొని ఈ రోజు ఒక హోమ్ మేకర్ ఎవరైనా స్కూటీ అవసరం పడుతుందా అని కొన్ని మంది సార్ ఏమంటాడు, ఇంట్లో ఉండాలి ఏర్పడే తనకి బండి ఎందుకు అంటాడు, అవునా కదా? కానీ ఈ రోజు ఈ ఆపర్చునిటీ టేకప్ చేయడం ద్వారా 1,10,000 బండి నడుపుకుంటూ హాయిగా వెళ్ళి హాయి చేస్తాను. ఒకవేళ ఈ అవకాశం నా దగ్గరికి రాకపోయి ఉంటే ఆ బండి నేను నడిపేదన్నా, బయట ప్రపంచం తెలిసేదా? మరి ఎందుకు మనం ఇంట్లో ఉండాలి? ఎస్ అన్నా. సో ఈ రోజు హ్యాపీగా ఆ బండి మీద వెళ్ళి డాన్స్ చేసుకుంటా ఉన్నాం. అదే విధంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఒక లెవెల్ అనేది ఉంటుంది. స్టార్ట్ నచ్చేదే మన కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఇక బండి నడిపినాక కోరికలు మళ్ళీ ఎక్కువైతే కావా, అక్కడికి ఆగుతాయా? అసలే కోరికలకు అంతు లేదట. సో నాకు కూడా అక్కడనే ఉంటుండే. అప్పుడు అనుకున్నాం అరే బండిలో కాదు జీవితం కార్ దాకా పోవాలని చెప్పేసి అనుకున్నాం. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాక ఒక 6 months కి స్టార్ అనే పిన్ వచ్చి పోవడం జరిగింది. అందులో కార్ ఫండ్ అనేది కంపెనీ అవుతుంది. ఇక మనం ఫ్రీగా కొనుక్కుంటామా కొనుక్కోమా, పైసలు పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తాం కానీ. సో అక్కడ కంపెనీ ఫండ్ రావడం జరిగింది. ఎవరి మంత్ ఈఎంఐ కట్ అయిపోయింది. వెంబడే వెళ్ళినాం షోరూమ్ కారు ఒక 15 లక్షల కారు తీసుకోవడం జరిగింది ఈ బిజినెస్ నుంచి. బాగా మ్యారేజ్ అయ్యి ఒక 10-15 years. సార్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్, కానీ కారు కొన్నామంటే లేదు. సో అదే ఈ బిజినెస్ టేకప్ చేసి ఒక 6 నెలలు అవుతుంది. ఒక 15 లక్షల కారు కొన్నాం. వర్క్ ఉన్న బిజినెస్ వర్క్ లేని బిజినెస్ అంతే కదా? సో నమ్మకం వచ్చిందా రాలేదా? నెక్స్ట్ కారు అయింది, బండి అయింది. ఇంకేమనిపిస్తుంది, గాలిలో పోవాలనిపిస్తుందా లేదా? సో కళలు కూడా గాలిలో వెళ్తాయి, మనసు కూడా గాలిలో పోవాలనిపిస్తుంది. ఎస్ అన్నో. సో అప్పుడు అనుకున్నాం అరే కారు కాదు బండి కాదు, ఒకసారి గాలిలో పోయేస్తే ఎట్లుండదు ఈ బిజినెస్ నుంచి అని అనుకున్నాం. సో అక్కడ ఏంటంటే ట్రావెల్ ఫండ్ కూడా ఇవ్వండి 1000 ఉన్నది అవసరమా? స్లీపర్ పోతే ఇద్దరికైతే ఆలోచిస్తామా లేదా? మిడిల్ క్లాస్ కదా మనందరం. సో మేము కూడా ఇట్లానే ఆలోచిస్తా ఉన్నాయి. కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాక ఎగ్జాక్ట్ 1 year ఏంటంటే మా మ్యారేజ్ అయినాక సార్ ఏ హనీమూన్ తీసుకోవాలి, ఏ టూర్కి వెళ్ళాలి. కానీ మేము ఈ బిజినెస్ నుంచి స్టార్ట్ చేసినాక 1 year కే దుబాయ్ క్రూజ్ కతార్ మేము మేడం వాళ్ళందరం కలిసి వెళ్ళడం జరిగింది. బండి మీద తిరుగుతుంది, కార్ అయింది, గాలిలో కూడా తిరిగేస్తాం. ఎస్ అన్నాం. ఇక్కడ ఏమైనా డబ్బులు పెట్టినామా మేము? ఇప్పటి వరకు ఇంతసేపు ప్లాన్ చెప్పారు, మిమ్మల్ని డబ్బులు పెట్టామని చెప్పిరా, ₹1 కూడా ఏం చెప్పలేదా? మరి చేయడానికి మనం ఎందుకు ఆలోచిస్తామంటే మన పక్కకు వాళ్ళ కోసం ఆలోచిస్తాం. ఎస్ అన్నాం. సో ఇక్కడ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా? ఈ రోజు మేము ఫ్లైట్ లో దిగినాం, నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ఫ్లైట్ లో పిల్లలను తీసుకొని వెళ్ళడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఒక సాధారణ హౌస్ వైఫ్ మహిళ ఎక్కడైనా ఈ కళలు వెళ్ళే ఛాన్స్ ఉంటుందా అండి? సో కట్టలు కావచ్చు, నెరవేర్తాయా? ఎవరైనా ఇంకా గొప్ప రికగ్నిషన్ ఇస్తారా? కష్టమా? కానీ ఈ ప్లాట్ఫామ్ మీరు ఎంచుకున్నట్టయితే రైట్ వేలు ఉన్నారు, రైట్ డిసిషన్ తీసుకోండి. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేసిరో వాళ్ళ చేయి పట్టుకోండి. మీకు ఈ విషయం అర్థం కాకపోతే ఇంకొకటి 2 సార్లు కూర్చోండి, కరెక్ట్ డిసిషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ సెలబ్రిటీ లైఫ్ అనేది మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు చూడండి 30-40 వేల కాగితం అంటే ఎన్ని పట్టాలు ఉన్నాయండి మా సార్ దగ్గర? డిగ్రీ పట్టు ఉన్నది, బీఈడి పట్టు ఉన్నది, ఎంఎస్సి పట్టు ఉన్నది, పిహెచ్డి పట్టు అవి ఉన్నది. మరి అన్నీ ఎక్కడ పెట్టిందంటే గదే పిల్లలు ఉన్నది. ఎస్ అన్నా. నా దగ్గర ఎన్ని పట్టాలు నో పట్ట, డిగ్రీ పట్టు ఒకటే ఉంది. ఓకే, కానీ రికగ్నిషన్ ఎక్కడ దొరుకుతారా? కానీ అక్కడ సార్ ఏంటి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎస్ అన్నా. ఎవరితో పోల్చుకోవట్లేదు, మనం మన ఇంట్లో పోల్చుకుంటున్నాం. ఎస్ ఓకే. సో కానీ సార్ సాలరీ ఎంత ఉన్నది? 1 లక్ష. మరి రిటైర్మెంట్ అయ్యాక డబుల్ ట్రిపుల్ అవుతుందా? నో ఛాన్స్. కానీ ఈ బిజినెస్ ని జస్ట్ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ ఎంత ఉందండి ఇన్కమ్? ఇక
ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. దీని గురించి ఇంకా తెలుసుకోండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.